రేవ్ పార్టీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తానని మన షార్ట్ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను. అండ్ ఆ వీడియో అయితే మీకోసం రెడీ అయిపోయింది. చాలా మందికి రేవ్ పార్టీ అంటే ఏంటో తెలియదు. ఈ మధ్య బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. అందులో ఎక్కువగా తెలుగు వాళ్లే ఉన్నారు. అందులోనూ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉన్నారు. ఇందులో బిగ్ షాట్లు, సెలబ్రిటీలు ఎందుకు పాల్గొంటారు? పార్టీలో ఏమేం జరుగుతుంది? మరి దానికి యూత్ ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? పోలీసులు ఎందుకు రైడ్ చేస్తున్నారు? అంత ఇల్లీగల్ అయితే ఎందుకు ఎగబడి మరీ వెళ్తున్నారు? దొరికిన వాళ్ళు ముఖాలను దాచుకుని ఎందుకు వెళ్తున్నారు? రేవ్ పార్టీ మన భారతదేశ సంస్కృతి కాదు. ఎన్నో వెస్టర్న్ కంట్రీస్ నుండి మనం వీటిని అలవాటు చేసుకున్నాము. బాగా డబ్బునోళ్లు ఫారెన్ కి వెళ్లి అక్కడ చదువుకుంటూ ఇలాంటి పిచ్చి వేషాలు చేసేవాళ్ళు. అక్కడ పార్టీలలో బాగా తాగడం, సెక్స్, డ్రగ్స్ ఇలాంటివి చేస్తారు. అక్కడ వీసా అయిపోయాక ఇండియా తిరిగి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా? ఈ కల్చర్ ని మెల్లగా మన దేశంలో స్టార్ట్ చేశారు. పార్టీలకు అలవాటైన శరీరం కదా, ఇక్కడ కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. 1950వ సంవత్సరంలో మొదటిగా ఇంగ్లాండ్ లో మొదలు పెట్టారు ఈ రేవ్ పార్టీ. ఆ తర్వాత ఒక వైరస్ లాగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఒక క్లోజ్డ్ రూమ్ లో లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని మందు తాగుతూ డ్రగ్స్ తీసుకుంటూ మై మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు గెంతుతూ ఎంజాయ్ చేయడమే ఈ రేవ్ పార్టీ. ఆల్కహాల్ తో స్టార్ట్ అయిన ఈ పార్టీ కాలం పెరిగే కొద్దీ డ్రగ్స్ తోనే కాకుండా అమ్మాయిలు సప్లై చేయడం లాంటి ఇష్టం వచ్చిన విచ్చలవిడితనాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ పార్టీలు చాలా సీక్రెట్ గా జరుగుతాయి. ఎవరు పడితే వాళ్ళకి అనుమతి లేదు. చాలా లిమిటెడ్ గా ఇన్విటేషన్స్ వెళ్తాయి. బయట వాళ్ళకి అస్సలు అనుమతి ఉండదు. ప్లేస్ కూడా బాగా సెక్యూర్ గా ఉండే ఫామ్ హౌస్ లోనూ లేదా గెస్ట్ హౌస్ లోనూ నిర్వహిస్తారు. అందుకే ఎక్కువగా బడాబాబుల పిల్లలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వీటిలో పాల్గొంటారు. చాలా రేవ్ పార్టీలు రాత్రుల్లో జరుగుతాయి. అలాగే కొన్ని రేవ్ పార్టీలు 24 గంటల నుంచి 3 రోజుల వరకు జరుగుతాయి. అక్కడే ఫుడ్, ఆల్కహాల్, డ్రగ్స్, అమ్మాయిలు అన్ని ఏర్పాటు చేస్తారు. శృంగార కార్యకలాపాల కోసం అయితే వేరు వేరు గదులు కూడా ఏర్పాటు చేస్తారంట. మన దేశంలో అయితే ఈ రేవ్ పార్టీ ఫస్ట్ గా గోవాలో స్టార్ట్ అయింది. నార్మల్ గా ఎవరికి ఇబ్బంది కలగకుండా పార్టీలు చేసుకుంటే ఏం కాదు. కానీ లౌడ్ మ్యూజిక్ పెట్టి డ్రగ్స్ తీసుకుంటూ అశ్లీల కార్యక్రమాలు చేయడం వల్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నార్మల్ పార్టీలకు కూడా పర్మిషన్ కావాలి. ఇక రేవ్ పార్టీ అయితే అంతే సంగతులు. అందుకే సీక్రెట్ గా చేస్తారు. అప్పుడు దొరికిన వాళ్ళను దొరికినట్టు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ ఫోన్లు, కార్లు, అన్ని వస్తువులను సీజ్ చేస్తారు. దొరికిన వాళ్ళ దగ్గర నుండి బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ కి పంపిస్తారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో 100 మందికి పైగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, బిగ్ షాట్ పిల్లలు పోలీసులకు దొరికారంట. అక్కడ పోలీస్ రైడ్ లో ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కార్ కూడా దొరికిందంట. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగా ఫేమస్ పర్సన్స్ అయిన హేమ, హీరో శ్రీకాంత్, డాన్స్ మాస్టర్ జానీ వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇది ఎంతవరకు నిజమో కూడా తెలియాలి కదా. ఈ వీడియోలో ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు, నిజాలు ఉన్నాయి. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇదండి రేవ్ పార్టీ అంటే. ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేద్దాం. హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు పార్టీ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో జరుపుకున్నారు. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పేరుతో పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో పెద్ద మొత్తంలో మందుతో పాటు డ్రగ్స్ అరేంజ్ చేశారు. ఈ ఫామ్ హౌస్ ఓనర్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి అని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. రేవ్ పార్టీలో కొకైన్ తో పాటు వేరే డ్రగ్స్ కూడా దొరికాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి తమ డ్యూటీ స్టార్ట్ చేశారు. పార్టీలో 15.56 గ్రాముల MDMA, 6.2 గ్రాముల హైడ్రో గంజాయితో పాటు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మర్సిడీస్ బెంజ్, ఆడి, జాగ్వార్ తో సహా 15 ఖరీదైన కార్లు, ఫోన్లు సీజ్ చేశారు. డ్రగ్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయి. ఈ పార్టీలో విజయవాడ, చిత్తూరుకి చెందిన వ్యక్తులు ఎక్కువ. ఈ పార్టీకి ఒక పేరు కూడా పెట్టారు, సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని. ఈ పార్టీలో తెలుగు వాళ్లతో పాటు తమిళ్, కన్నడ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ పార్టీ నిర్వహించింది వాసు, అరుణ్, సిద్దికి, రణధీర్. వీళ్ళు విజయవాడ, చిత్తూరుకి చెందిన వాళ్ళు. వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. బర్త్డే పార్టీయే కదా అని ఇదేం ఫ్రీ కాదు. పార్టీకి 2 లక్షల ఫీజు వసూలు చేశారు. వచ్చే వాళ్ళకి ఒక స్పెషల్ కోడ్ ఇచ్చారు. ఆ కోడ్ చెబితేనే లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. మన దేశంలో ఇలాంటి రేవ్ పార్టీలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఈ పార్టీ టాక్ ఆఫ్ ద టౌన్ అవడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మన తెలుగు యాక్టర్ హేమ. నిప్పుకి ఆజ్యం తోడైనట్టు హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేర్లు కూడా వినిపించాయి. హేమ ఒక మంచి నటే, కానీ నిజ జీవితంలో కూడా ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఈ నాటకం వల్ల ఈ రేవ్ పార్టీ ఘటన చాలా ఫేమస్ అయిపోయింది. హేమ చాలా తెలివిగా నేను ఏ పార్టీకి వెళ్లలేదు, హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అని ఒక వీడియో రిలీజ్ చేసింది. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో బిర్యానీ వండుతున్నా అని ఇంకొక వీడియో రిలీజ్ చేసింది. అదే కాకుండా న్యూస్ మీడియా వాళ్లతో ఫోన్ కాల్ లో కూడా ఎక్కడికి వెళ్లలేదు అని చెప్పేసింది. ఆ వీడియోని న్యూస్ ఛానల్స్ వాళ్ళు పదే పదే టెలికాస్ట్ చేశారు. కానీ దానికి జవాబుగా బెంగళూరు పోలీసులు
రైడ్ లో 38 మంది ఆడవాళ్లు దొరికారు, 68 మంది మగవాళ్లు దొరికారు. అందులో హేమ కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ వీడియో అంతా ఒక బూటకమని, బెంగళూరు ఫామ్ హౌస్ లోనే ఈ వీడియో చేసింది అని చెప్పారు. అలాగే హేమ బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని చెప్పారు. అంతేకాదు తను అసలు పేరు కృష్ణవేణి, ఆ పేరుతో పార్టీలోకి ఎంటర్ అయిందని కూడా చెప్పారు. కామ్ గా ఉంటే గుంపులో గోవిందా అని సైడ్ అయిపోయేది. అతి తెలివితేటలతో ఫోకస్ పాయింట్ గా మారిపోయింది. అలాగే ఒక ముఖం దాచుకున్న మనిషి పోలీసులు తీసుకెళ్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్ అని చాలా మంది పుకారు లేపారు. దానికి జవాబుగా తాను పార్టీలో లేడని, హైదరాబాద్ లోనే ఉన్నాడని శ్రీకాంత్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో తను అసలు రేవ్ పార్టీలకే వెళ్లడని, ఇప్పటి వరకు ఏ రేవ్ పార్టీలో వెళ్లలేదని కూడా నిఖార్సుగా చెప్పారు. దానికి బెంగళూరు పోలీసులు ఇప్పటి వరకు ఏ అభ్యంతరం చెప్పలేదు. దాన్ని బట్టి శ్రీకాంత్ గారు ఈ రేవ్ పార్టీలో వెళ్లలేదని కన్ఫర్మ్ అయ్యింది. కానీ ఆ మనిషి చూడటానికి ఇంచుమించు శ్రీకాంత్ పోలికల్లోనే ఉన్నాడు. మరికొందరైతే అది శ్రీకాంత్ కాదు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అని కూడా చెప్పారు. నిజానికి ఆ వ్యక్తి శ్రీకాంత్ కాదు, జానీ మాస్టర్ కాదు. ఇంతగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆ మనిషి ఎవరు? ఆ మనిషి హేమకి సన్నిహితుడే. 2022 మే 1న హేమ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. అందులో తను ఆవకాయ అన్నం కలుపుతుంది. అప్పుడు తన ఇంటికి ఒక కొత్త గెస్ట్ వచ్చారని, ఆ గెస్ట్ కి ఆవకాయ అన్నం ముద్ద ఒకటి పెడుతుంది. ఇతనే ఆ మనిషి. 2022 నుంచి లేదా అంతకు ముందు నుండి హేమకి తను క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఈ కేసులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. బయటికి వచ్చే కొద్దీ మా ఛానల్లో షార్ట్స్ రూపంలో వేస్తాం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మేము చాలా ఎఫర్ట్ పెట్టాము. లైక్ చేయొచ్చు కదా.